చౌడేపల్లి మండలము, పుంగనూరు తాలూకా, చిత్తూరు జిల్లా, కాగితి గ్రామము. మేము అమ్మవారి కోసము శ్రీనివాసపురం తాలూకా ఉప్పుకుంట గ్రామంలో మంజునాథాచార్య వారు చేసిండే విగ్రహము, వాళ్ళు బృందం అంతా కలిసి చేసిండే విగ్రహాన్ని కొనుక్కొని పోయేదానికి వచ్చినాము. మాకు అమ్మవారిని చాలా బాగా చేసినారు, చాలా బాగా నీట్ గా రెడీ చేసినారు. మేము చెప్పినట్టు చేసిన దానికి మేము ఈ పొద్దు మా 20 మంది జనాలు వచ్చి మాకు అమ్మవారు కావాలని మేము కోరి తీసుకొని వెళ్తున్నాము. మాకు రేటు మంచి చెడ్డ ఏమైనా కూడా అనుకూలంగా ఇస్తా ఉన్నారు. 10 మంది ఎవరు కొనుక్కోవాలన్నా చేయాలన్నా కూడా వీటికి వస్తే మనకి నచ్చినట్టు దేవుణ్ణి చేసి వాళ్ళు ఇస్తారు. విగ్రహం బాగా చేసినారు, బాగుంది. చిత్తూరు జిల్లాలో చౌడేపల్లి మండలము, ఈ పక్క ఊటూరు, చిప్పులేపల్లి, గుట్టకిందపల్లి, బంగోదలూరు, కొత్తిండ్లు ఇవన్నీ కలిపి 7 గ్రామాల వాళ్ళు సామూహికంగా సంవత్సరానికి ఒకసారి ఉత్సవ మూర్తులు తీసుకొని ఈ 7 ఊర్లో మెరుగు చేసి గంగ జాతర 3 రోజులు వైభవంగా జరుపుతాము. అందుకు ఉత్సవ మూర్తి లేదనే ఉద్దేశంతో అందరూ కలిసి మాట్లాడి ఇట్లా శ్రీనివాసపురం తాలూకా ఉప్పుకుంట గ్రామంలో మంజునాథాచార్య శిల్పి అతని దగ్గరికి వచ్చి అతని దగ్గర మాట్లాడి ఈ విగ్రహాన్ని మాకు కావాలంటే వాళ్ళు చేయిస్తామని చెప్పినారు. కాబట్టి వాళ్ళు చాలా బాగా చేసినారు, చాలా ఆనందంగా ఉంది. మాకు పాత విగ్రహము కలికిరి దగ్గర ఒక ఓడవలపల్లి అని అక్కడ చేయించినాము. ఆయన కొత్తగా ట్రైనింగ్ ఏమో తెలియదు మాకు, అది ఏమంత బాగలేదు చెప్పినారు. మేము ఈ విధంగా మాకు పోపిడి చెప్తే మేము వచ్చి తీసుకున్నాము. సత్యనారాయణ శర్మ ఆయన దగ్గరికి పోతే విగ్రహం పల్లం చోట బాగుంటది, మీరు అక్కడికి పోయి తీసుకోనండి ఆయన అడ్రస్ ఇస్తే ఆయన ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ అన్ని వాళ్ళకి చెప్పి మాకు నచ్చిన విధంగా మేము చెప్తే ఆ విధంగానే మాకు తయారు చేసినారు. ఇంకా రేటు కూడా మాకు చూసుకొని ఇచ్చినారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. హరి ఓం గురుభ్యో నమః. విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమః. కాళకా దేవతాభ్యో నమః. అందరికీ నమస్కారము. 15 దినాల రోజు ముందు ఒక అమ్మవారి విగ్రహం కావాలని వచ్చిండ్రి. చిప్పులవారపల్లి అని, ఇంకొకటి గూటూరు, గుట్టకిందపల్లి, బంగోదలూరు అంతా, చిన్నవానపల్లి, కొత్తిండ్లు, రాశివారిపల్లి 7 గ్రామస్థాలు ఇళ్ళు. 7 గ్రామాలకి అమ్మవారు ఉత్సవమూర్తి, ఒక మూలమూర్తి కావాలని విగ్రహానికి ఇక్కడ వచ్చిండ్రి, రాతి విగ్రహంకి. కానీ అక్కడ రాతి విగ్రహానికి వచ్చి ఇక్కడ అంతా వీక్షణ చేసి చూసి ఈ అమ్మవారు నాకు కావాల రాతి విగ్రహం అండ్రి. సరే ఇస్తాను లేప అని. దానికి ముందు ఏమప్ప అంటే బోయకొండల అమ్మవారి విగ్రహము తయారు చేసింది నేను మా నాయన. ఎట్లప్ప అంటే 25 సంవత్సరాల మాట ఇది. గుర్రప్ప నాయుడు అని వనమల దిన్ని, ఒక గుర్రప్ప నాయుడు అని చెప్పి ఆయన పేరు. ఆయన విగ్రహం తయారు చేయించారు. ఆరుడుగుంట్ల కాళదాసు అని ఆయన అర్చకుడు ఆ ఊరికి ఆ గ్రామానికి. ఆయన వచ్చి మా గుర్రప్ప నాయన ఇక్కడ పిలుచుకొని వచ్చి ఆ అమ్మవారి బాయకొండ అమ్మవారి విగ్రహం తయారు చేయించి మేమే అక్కడ పోయి అమ్మవారిని కూర్చోబెట్టేసి అప్పుడు తారు రోడ్డు బొసుకొని పోదు, గుట్ల తిరుక్కొని ముండ్లు పట్టుకొని పైనకి ఎక్కిపోతా ఉండింది. దావ లేదు అప్పుడే రోజు క్యూ ఉండే, జనాలు వస్తా ఉండ్రి. క్యూ అంతా తడగట్టి మేమే పోస్ట్ అమ్మవారిని కూర్చోబెట్టి ఆయనకి ఏం కావాలో మా అంక్రియాల ప్రకారంగా మా శిల్పి శాస్త్రం ప్రకారంగా పూజలంతా జరిపించి వస్తామి. 25 సంవత్సరాల తర్వాత అదే గ్రామం సందినోడు వీళ్ళంతాను బోయకొండ దిగు ఉండే ఊరు గ్రామాలు ఇవి. వాళ్ళు అక్కడి ఇంకా ఇక్కడికి ఉప్పుకుండి కర్ణాటకకి ఇక్కడ ఎత్తుకొని వచ్చిండారు ఇట్లా అమ్మవారు కావాలని. కానీ మా శాస్త్రోత్వ ప్రకారంగా ఆ 7 గ్రామాలకి ఒక సుభిక్షంగా క్షేమంగా ఉండాలని, పంట పైర్లు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మా శాస్త్రోత్వ ప్రకారంగా అమ్మవారిని తయారు చేయించినాము. దీని అభిప్రాయం వీళ్ళని అడగల్లా ఎట్లుంది అమ్మవారిని అని. అమ్మవారు బాగుంది, అమ్మవారు మాకు నచ్చబట్టే కదా మేము మూల విగ్రహంకి వచ్చి మళ్ళా ఈ విగ్రహం కొన్నాము. అమ్మవారు బాగుంది. అసలు ఈ దావ కూడా అమ్మవారే చూపించారు, మాకైతే తెలియదు. మేము ఎప్పుడు వచ్చినలా ములబాగిలోకి వచ్చినాము, వాటి నుంచి నేరుగా మాకు దావా తెలియదు, మాకేమీ తెలియదు. బండి వస్తా ఉంటే మేము వచ్చినాము, నేరుగా ఇటుకు వచ్చాయి. అమ్మవారే దావ చూపించుకొని ఆయమ్మే బతకసుకుని మమ్మల్ని అవలంతా ఏమిటికి బాధలు పడతారా మమ్మల్ని, నేను అసలు దావలో కూడా పిలుచుకుని పోతారు అని ఆయమ్మే బతకసుకుని మమ్మల్ని. ఇది సత్యము, నిజమే. ఇది అబద్ధం కాదు, సత్యం వాడు మాట్లాడుతా ఉండేది. ఇక్కడ వాళ్ళకి ఏం అడ్రస్ తెలియదు. అది ఎట్లా కూడా కనిపిస్తే దావా అమ్మవారు ఎట్లా ఇక్కడ దారి చూపించుకొని 3 సార్లు వచ్చినా కూడా ఇప్పటికే కనిపిస్తున్నాయి దావా. వచ్చింది ఆ రోజు డైరెక్ట్ గా వచ్చాయి ఆయమ లేకపోతే రాము మేము ఎట్లా వస్తుంది ఆయమే పిచ్చుకొచ్చుకోండి. అప్పుడు కూడా ఇంతకు ముందు వాళ్ళు ఏదో పక్క ఊర్లో ఏదో ఊర్లో ఉందో అమ్మవారి విగ్రహం చేపించారు.
ఆ విగ్రహం మాట ఎలా చెప్తా స్వామి, మాకు ఏడుపు వస్తుంది గుడికాడికి పోతే. ఏమి ఎట్లా అదేమి స్వామి పాత ఎత్తులంతా 150 కేజీలు ఇచ్చినాం స్వామికి. ఆ స్వామి పోత పోసిన అబుద్ధి రమ్మన్నాడు. 100 మాటలు మా అమ్మవారిని ఫోటో తీసుకుని ఇచ్చినాం ఆ స్వామికి, మాకు ఇదే రూపంలో ఉండాలా అని. ఆ స్వామి చేసి లాస్ట్ కి అన్న ఒక పైకి లేలేకన్నా కూర్చుంటాడు ముసలోడు, అట్లా ముసలోడు మాదిరి తయారు చేయించాయి. మళ్ళీ ఏముంది, ఇంకా పల్లెల్లోకి ఎత్తుకోపోతే కొట్రా ఇంతవరకు మెరుగునికి గానీ ఏమి గానీ చేసిలా స్వామి. ఆ పోతే ఎత్తుకొచ్చి ఆడ పెట్టినది ఒకటే. ఆ ఏమని మెరుగునికి గానీ ఏమిటి గానీ పూజ గానీ పెద్దగా చేసేవాళ్ళ మేము. వీటి నుంచి ఇక్కడ చేసుకుంటాం చిన్నగా కనకరమే, ఒకటి డబ్బులుగా చేస్తాం. ప్రతిష్ఠ చేయకుండా అట్లే పెట్టుకున్నాం సమయం కొన్ని రోజులు. ఆమె వేరే వాళ్ళకి ఒళ్ళిపైకి వచ్చి మీరు ప్రతిష్ఠ చేయకుండా చేసినారు, అందుకు 3 నెలల లోపల ప్రతిష్ఠ చేసేయండి అని చెప్పడము, మేమంతా ఇక్కడ రావడము జరిగింది. ఇక్కడంతా నచ్చింది కదా? అంతా నచ్చింది. ఇప్పుడే కాదు స్వామి, చుట్టేరుకం కుదురుతుంది స్వామి. మీకు మాకు కొంచెం చెప్తాను కదా, సంతోషము. చుట్టేరుకం కుదురుతుంది, మేమే కూడా వస్తాం స్వామి. ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా విగ్రహాలు, రాముల విగ్రహాలు ఇవంతా ఉన్నాయి కదా, మేమే కూడా తెచ్చుకున్నాం స్వామి. ఆ ఊరికి కూడా కావాలా అంటే పల్లెకి వాళ్ళు గుడి రెడీ అయిపోతే వస్తారు. ఇంచుమించు 200 సంవత్సరాల వరకు మాకు చరిత్ర తెలుసు, అంతకుముందు తెలియదు. అంత చరిత్ర అగ్నికేశం గరండమ్మ అననయనయనం ఆసనం పద్మపీఠమ్మ అఖిల భువన మాత సౌరేశ్వరం స్వరూపమ్మ జైంద్రారమ గోవిందో బాంధవ గోవిందో దర్శక గోవిందో రాజనయ్య పదమేఘసారి గోవిందో దేవత ప్రత్యేక దేవత సహిత దృష్టికోర పరిహారార్థం నారికేర పర నైవేద్యం హృదం దధామి 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 వరద గోవిందో ఆంజనేయ స్వామి పాదమేఘసారి గోవిందో గోవిందో గంగమ్మ తల్లి పాదమేఘసారి గోవిందో రామదేవత పాదమేఘసారి గోవిందో మనకూరమ్మ తల్లి పాదమేఘసారి గోవిందో నమ పార్వతీ పదయే.